వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 29 డే 28 లో భాగంగా రివ్యూ అయితే మాట్లాడేసుకుందాం. మామ ప్రతిదీ నటరాజ్ మాస్టర్ చేసిన పిల్ల పిత్రి ఓవర్ యాక్షన్ అసలు ఏం మాత్రం పోలేదు. ఇంత ఓవర్ యాక్షన్, ఇంత ఈగో ఇంత ఈగో తీసుకున్నాడా అన్నట్టు అనిపించింది నేను ఓవర్ యాక్షన్. అలాగే కొత్త వైల్డ్ కార్డ్ వచ్చేసారు మామ. ఆ వైల్డ్ కార్డ్ ఎవరు మనకైతే అంత తెలియదు, నోన్ ఫేస్ అయితే కాదు. ఈ వీక్ నో ఎలిమినేషన్ కూడా చేసేసారు. ఇవన్నీ మాట్లాడుకునే ముందు మీరు చేసిన మన వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామా, అలాగే బెల్ ఐకాన్ లో పెట్టుకోండి మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ కోసం. ఒక్క విషయం, వీడియో చివరి వరకు చూడండి మామ, చాలా బాగుంటుంది. సో ఎంట్రీయే మన శ్రీముఖికి వచ్చింది. శ్రీముఖికి రావడమే ఒకళ్ళు పోతారు ఒకళ్ళు వస్తారు అంటూ ఒక సరికొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీని అయితే చూపించారు. వీళ్ళనైతే నేను ఎక్కడా చూడలేదు. ఈవిడ సోషల్ మీడియాలో ఫేమస్ అట, ఆయన ఎక్కడ ఫేమస్ తో మనకు తెలియదు. వీళ్ళిద్దరు కలిసారు. ఆడ జంట పేరే అభినవ అండ్ ఆమీర్. సో ఇది కొత్త జంటను అయితే ఎంట్రీ ఇచ్చారు, కొత్త కప్పలు. వీళ్ళు బయట అంత నోన్ కాదు. ఐ మీన్ లైక్ అక్కడ ఉన్న జంటలు కూడా టీవీ సీరియల్ జంటో ఇంకో సోషల్ మీడియా జంటో ఎవరో వస్తారనుకున్నా కానీ డిఫరెంట్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే వచ్చేసారు. సో వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారనేది తెలియదు. ఎంట్రీలోనే మనకు అంత సర్ప్రైజ్ లేకుండా ఎంట్రీ ఇచ్చారు. బికాజ్ అంత నోన్ ఫేసెస్ కాదు కాబట్టి నోన్ గానే చూపించాలి కాబట్టి నోన్ గా ఇచ్చేసారు. మొత్తానికి ఈ దెబ్బతో మళ్ళీ 8 జంటస్ అయిపోయాయి. 8 జంటలు ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు ఈ జంటతో కలిపి 9 జంటలు అయిపోయాయి. అంటే 9 మంది జంటలు మళ్ళీ వచ్చేసారు. ఈ వీక్ ఎలిమినేషన్ ఎలాగో లేదు కాబట్టి 9 జంటలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రాసెస్ లో చేసిన ఓవర్ యాక్షన్ ఇవ్వలేదు. సో ఈ ఘట్టం అయిపోయిన తర్వాత ఈ రోజు ఫన్ గా చేశారు. మొత్తం ప్రతి జంటనే పిలిచి ఒక టేస్ట్ తినిపించి ఇంకో జంట ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాని ఫుడ్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని నేమ్ చెప్పాలి. సో ఇది ఎలా సోసోగా అన్ని జంటలు బాగానే ఆడారు. అదంతా అయిపోయింది. అసలు మ్యాటర్కి వస్తే ఎలిమినేషన్స్ స్కేల్ ఆఫ్ లవ్ లో భాగంగా నిన్న తెలుసు మనందరూ 50-40 ఆ రేంజ్ లో ఉంటే భాను అండ్ జానుకి షెడ్జెస్ ఇచ్చిన పాయింట్స్ తో కలిపి వాళ్ళకి 95 వచ్చాయి. సో మొత్తానికి వాళ్ళు టాప్ లో ఉన్నారు భాను అండ్ జాను. సో ఈరోజు కింగ్ అండ్ క్యూర్ అయిపోయారు. నెక్స్ట్ వచ్చేసి మన సిధు అండ్ సోనియా 85 పాయింట్స్ తో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మన బ్రిటు అండ్ సంధ్య 3rd పొజిషన్ లో ఉన్నారు 80. నెక్స్ట్ వచ్చేసి మన 75 తో పవన్ ఐ మీన్ లైక్ వసంతి అండ్ పవన్ కళ్యాణ్. నెక్స్ట్ నూకరాజు ఆసియా, దెన్ నీతు అండ్ నటరాజ్, ఫైనలీ అంజలి అండ్ పవన్. వీళ్ళందరూ లీస్ట్ గా వచ్చేసిన దాంట్లో లీస్ట్ వచ్చేసి నూకరాజు అండ్ ఆసియా, నటరాజ్ అండ్ నీతు అండ్ పవన్ అండ్ అంజలి. సో మనం అనుకున్నట్టే ఖచ్చితంగా నౌకరాజు అండ్ ఆసియాకి అయితే ఎవరు వేయరు. బికాజ్ నటరాజ్ అండ్ నీతు అండ్ అంజలి అండ్ పవన్ మీద చాలా మందికి నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి. వాళ్ళ క్లాషెస్ జరుగుతున్నాయి. సో ఆబ్వియస్ గా ఎనామినస్ గా ప్రతి ఒక్కరు పవన్ అండ్ అంజలి, నీతు అండ్ నటరాజ్ వీళ్ళ పేరు రాసేసారండి. వీళ్ళ పేరు రాసేసరికి ఈగో తన్నుకు వచ్చేస్తుంది నటరాజ్ మాస్టర్కి. ఆల్రెడీ ఆయన నేను వెళ్ళిపోతాను అన్న మూడ్లోనే ఉన్నాడు. ప్రతిదీ షో బాగాలేదు, షో ఫార్మాట్ బాగాలేదు, నాకు పెట్టాను గేమ్స్ ఇవ్వట్లేదు, వీళ్ళందరూ దొంగ నాటకాలు ఆడుతున్నారు, దొంగలు ఆడుతున్నారు, దొంగ బూచులు ఆడుతున్నారు, దోచులు ఆడుతున్నారు అని పిల్ల పిత్రి వేషాలు వేస్తున్నారు. నా భుజం తట్టట్లేదు, ఈ భుజం తట్టట్లేదు, నన్ను ఎంకరేజ్ చేయట్లేదు అని చెప్పేసి నిన్నటి నుంచి పిల్లోడిలాగా ఏడుస్తూనే ఉన్నాడు. సో ఈ రోజు ఇంకా ఈగో అహంగా వచ్చింది. లాస్ట్ వీక్ అంజలి చూపించింది. అంజలి ఎలిమినేషన్ వెళ్ళినప్పుడు నేను వెళ్ళిపోతా, నాకు అవసరం లేదని చెప్పింది. నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఈ మ్యానుఫ్యాక్చర్ ఇద్దరు టీం కానీ అనిల్ గారు కానీ వెళ్ళిపోతా ఉన్న దొబ్బేవాళ్ళు బయట. బికాజ్ బిగ్ బాస్ లో చాలా ఒక్కరే అనేవాళ్ళు. ఎప్పుడైనా చూసుకోండి, ఇక్కడికి వచ్చేసరికి ప్రతి కప్పులు ఏదో నేను వెళ్ళిపోతా చాలా గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారేమో షోని. చాలా షో ఒక ఫార్మాలిటీస్, షో ఒక ప్రాసెస్ ఎప్పుడు ఫాలో అవ్వట్లేదు. ఫస్ట్ హరిత మాట్లాడుకున్నా, తర్వాత నటరాజ్ అండ్ నీతు, ఇప్పుడు మొన్నేమో అంజలి అండ్ పవన్, దానికి ముందేమో నా పీకే పవన్ కళ్యాణ్. ఆ రోజు వైఫ్ అండ్ హస్బెండ్ సపరేట్ చేసాడు, నాకు అవసరం లేదు షో వెళ్ళిపోతానండి. నటరాజ్ అండ్ నీతు ఏమో ఫస్ట్ 2 వీక్స్ చాలా బాగుంది. బికాజ్ వాళ్ళు టాప్ లో ఉన్నారు కాబట్టి అప్పుడు ఏం కాలేదు, గొడవలు రాలేదు, అప్పుడు షో బాగుంది, షో పరమవుద్ది, సూపర్. బట్ ఇప్పుడు ఈ లీస్ట్కి వచ్చేస్తున్నారు కాబట్టి 2 వారాల నుంచి షో తొక్క, నా ఫార్మాలిటీస్ లేవు, నా గేమ్స్ లేవు, నా భుజం తట్టట్లేదు. సి వాట్ ఈస్ దిస్? మీరు చేసి చాలా రచ్చ చేసి ఎర్రి పప్ప అయ్యాడు అనిపించింది చివరిలో నాకు నటరాజ్ గారు. అది ఎలా ఏంటని చెప్తా. సో ఇలా లీస్ట్ వచ్చినప్పుడు అయితే మొత్తానికి ఎనామనస్ గా వీళ్ళిద్దరు పేర్లు వేశారు. నూకరాజ్ అండ్ ఆసియా సేవ్ అయిపోయారు. 1 మినిట్ మామ. సో వీళ్ళు సేవ్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య నటరాజ్ అండ్ నీతు అండ్ అంజలి అండ్ పవన్ మధ్యలో ఒక టాస్క్ అయితే పెడతారు. టాస్క్ పెట్టి చక్కగా ఆడి దొబ్బేసి బాగుండేది. సో నాకు అనిపించింది ఈ లనాసరంగా వెళ్ళిపోయే ముందు నెగిటివ్ అయిపోతున్నారేమో అని నాకు అనిపించింది. చక్కగా గేమ్ పెట్టారు. నువ్వు ఆడకపోతే ఎలా ఆడావు, ఇప్పుడు చివరిలో ఒప్పుకొని ఆడావు, రూల్స్కి అబెండ్ అయ్యి వాళ్ళు ఆడి దొబ్బే అని చెప్పారు జడ్జెస్.
సో ఆ రూల్కి అబెండ్ అయ్యి తప్పుగా పెట్టావు, ఆ ఇంటెన్షనల్గా పెట్టావు, వెళ్ళిపోతావు అని తెలుసు. సో అలా వెళ్ళిపోయి ఉంటే బాగుండు. ఆగండి ఒక నిమిషం అని చెప్పి అక్కడికి వెళ్ళి 2 నిమిషాలు అని చెప్పి బేర్ గేట్ తీసేసి ఆ గేమ్ పక్కన పెట్టేసి ఏందో మాట్లాడేస్తున్నాడు. ఈ షో నాకు హిట్ కాదంటాడు. మేము ఇలా ఊహించుకోలేదు అనుకుంటాడు. డ్యాన్సులు వేయటం అయ్యే అనుకుంటాము. ఇలా గేమ్స్ పెడుతున్నారు, వాళ్ళ మంది అడుక్కోవాలంటారు, దొంగతనాలు అంటారు. దొంగతనాలు ఎక్కడ జరిగాయి? ఆ గేమే కాయిన్స్ దాచుకోవడమే కదా ఆ ఇన్వెస్ట్మెంట్ చేసినవి. దాన్ని దాచుకునే క్రమంలో ఎవరు పెద్ద దొంగతనం కూడా చేయలేదు. అక్కడేదో జడ్జిలు కావాలని ఫేవర్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నాడు నటరాజ్ మాస్టర్. మొన్న అంజలి అలాగే మాట్లాడింది, ఇప్పుడు ఈయన అలాగే మాట్లాడుతున్నాడు. మీరు ఆడే టాస్క్లు బట్టి మీకు అందరికి ఈక్వల్ టాస్క్లు పెడతారు. ఆ ఈక్వల్ టాస్క్ లో మీరు గెలుస్తున్నారు, గెలిచిన వాళ్ళకి మంచి బాండ్స్ వస్తున్నాయి, గెలవని వాళ్ళకి తక్కువ బాండ్స్ వస్తున్నాయి. దాన్ని బట్టి ఈ వీక్ పర్ఫార్మెన్స్ బట్టి జడ్జిలు ఇస్తున్నారు. అలా అనుకుంటే మరి వాసంతి పవన్ కళ్యాణ్కి 50 బాండ్ రేట్స్ వచ్చే గేమ్లో జడ్జెస్ ఇచ్చింది 25 వాళ్ళు. అది ఎంత అన్ఫేర్ వాళ్ళకి? బికాస్ పవన్ కళ్యాణ్ నిబ్బి ఓవర్ యాక్షన్ వల్ల ఇవ్వాల్సి వచ్చింది. అలాగే ఆయన జడ్జ్ చేసి అందరికి ఇస్తున్నారు. మీకు గేమ్స్ లోనే చాలా తక్కువ వచ్చేది. స్ట్రైట్ ఫార్వర్డ్ 20 ఇవ్వడానికి కూడా మీకు లేదు, అయినప్పటికీ ఇచ్చారు 30. దట్స్ వెరీ గుడ్ కదా, దట్స్ వెరీ గుడ్. అసలు ప్రతిదానికి దొరికిపోతారు. ఈ వచ్చేసి భాను వాళ్ళ ఇంటెన్షన్ అర్థం కావట్లేదు. భాను అండ్ జాని ఏం చేయకపోయినా వాళ్ళు గెలిచేశారు. భాను అండ్ జాని ఏం చేయకపోయినా వాళ్ళకి వచ్చేసాయి. భాను అండ్ జాని ఏం చేయకపోయినా వాళ్ళు ఏం చేయరంట, తింటారంట, పడుకుంటారంట, అక్కడికి వెళ్తారంట, హడావుడి చేస్తారంట. అందుకని వాళ్ళకి నచ్చదు. వీళ్ళ ఇంటెన్షన్ చెప్పాలి. వీళ్ళకి ఈగో తీసేసుకున్నాడు నటరాజ్ మాస్టర్. ఆయనకి ఏంటంటే ఓడిపోతున్నాడు ప్రతిసారి ఈగో. ఆ ఈగో వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పొచ్చు కదా. భాను అండ్ జాని గురించి ఎందుకు, ప్రియాంక షో గురించి ఎందుకు, సీరియల్ యాక్టర్స్ వాళ్ళ కోసం సేఫ్ గేమ్స్ పెడతారని చెప్పడం ఎందుకు, ఇప్పుడు భాను జాను కింగ్ ఇస్తే పెట్టడం ఎందుకు. భాను జాను చాలా పర్ఫెక్ట్ గా సూపర్ గా ఆడి 50 బాండ్ కంటే గెలుచుకుంది. దానివల్ల ఈరోజు వాళ్ళు టాప్ అయ్యారు. ఆర్గ్యుమెంట్స్ చేశారు. మీరు అందరూ టార్గెట్స్ చేసినప్పటికీ అంజలి పవన్, మీరు నటరాజ్ నీతు, మీరు టార్గెట్ చేశారు భాను జాను సెపరేట్ గా. ప్రతి ఒక్కరి దగ్గరికి ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వాళ్ళు బాగా నిలబడ్డారు. నిన్న కూడా పిల్ల బచ్చాను టంగ్ స్లిప్ అయిపోతుంది నటరాజ్ మాస్టర్. సో బేసిక్గా ఇక్కడ నటరాజ్ మాస్టర్ అయితే తప్పు. నటరాజ్ మాస్టర్ పిల్లనిబ్బ ఓవర్ యాక్షన్ అది చూడడానికి చాలా దరిద్రంగా ఉంది. ఓవర్ యాక్షన్ చేసి చివరికి టాస్క్ అయితే ఆడమన్నారు. రూల్స్ ఆడి దొబ్బే అన్నారు లయ గారు అయితే. సో ఆడి వెళ్ళిపోండి అన్నారు. వీళ్ళు ఆడారు, ఆడి కావాలని ఓడిపోయారు. అది క్లియర్గా తెలుస్తుంది. అంజలి ఏం మాట్లాడలేదు. మేబీ మాట్లాడేదేమో తర్వాత, కానీ ఆయన మాట్లాడే స్కోప్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు చాలా చక్కగా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు. బాగా వెళ్ళిపోతున్నాడు స్వామి, నాకు టెన్షన్ లేదు అని. సో రేపు ఎపిసోడ్ చూడండి, రచ్చగా ఉంటుంది. అంతా గొడవలు, ఇంకా పెద్ద పెద్ద గ్రూప్ ఫామ్ అయినా వీళ్ళిద్దరు బాగా కలిసిపోయి అంజలి పవన్ నటరాజ్ మాస్టర్ వీళ్ళంతా ఒక పేరుగా ఉండిపోతారు. సోనియా అండ్ సిద్ధుని తీసుకుంటారు. మిగిలిన చాలా రైవల్రీస్ మొదలైపోతాయి. ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ అయితే భాను అండ్ జానుతో, బికాజ్ ఆల్రెడీ వీళ్ళు చేసిన రచ్చ మావల వెళ్ళిపోయే ముందు యాక్చువల్గా వాళ్ళు వెళ్ళిపోతారని తెలుసు. నటరాజన్ నీతు వెళ్ళిపోతారని తెలిసే ఇంత పెద్ద రచ్చ చేసి బ్యాడ్ అయ్యి వెళ్తున్నారని నాకు అనిపించింది. అబ్బా అనవసరంగా సింపుల్ గా గేమ్ ఆడి వెళ్ళిపోయి ఉంటే బాగుండు కదా, ఎందుకు ఇంత బ్యాడ్ అయ్యి వెళ్తున్నారు అని నాకు ఫీలింగ్. నీతు కూడా ఆగలేదు, వాళ్ళ మీద ఈ పితరులు చెప్పడం మొదటి. సో వీళ్ళెవ్వరూ ఓడెత్తారు, ఎందుకంటే వాళ్ళందరూ భయం మేము వెళ్ళిపోతాం కదా అని. సీల్ ఫిక్స్ అయిపోయారు ఎందుకంటే వెళ్ళిపోతారని. కానీ అక్కడ ట్విస్ట్ ఇచ్చారు కదా జడ్జెస్. చివరి అక్కడ పిల్లలో సిద్ధు అండ్ సోనియా దగ్గర పిల్లలో కార్డు ఉంటుంది, ఎన్వలప్ తీస్తే నో ఎలిమినేషన్ ఉంది. ఇక్కడ పెట్టుకోవాలో మొహం అర్థం కాలేదు వాళ్ళకి. ఎక్కడ పెట్టుకో అర్థం కాలేదు లిటరల్ గా. మిగిలిన జంటలకు కూడా టెన్షన్ ఒకటి మొదలైపోయింది అక్కడ చూసినప్పుడు. వీళ్ళు మళ్ళీ వచ్చారా, అయ్యో ఇప్పుడు ఎలా ఒకళ్ళు ఫేస్ చేయాలని. వీళ్ళు అనరాని మాట్లాడిని అనేసి అందరినీ ఇప్పుడు మంచిగా ఉండలేము, గెలవాలి, మళ్ళీ పాయింట్లు వాళ్ళ దగ్గర వేయించుకోవాలి. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ అండ్ ఇట్ ఈస్ వెరీ టఫ్ ఫర్ నటరాజ్ మాస్టర్ ఫర్ దిస్ వీక్. ఈ వీక్ కూడా ఖచ్చితంగా చూసుకోండి, అంజలి పవన్ అండ్ నటరాజ్ మాస్టర్ అండ్ నీతు ఈ వీక్ కూడా ఖచ్చితంగా వాళ్ళే డౌన్ లో ఉంటారు చెప్పవలసి. బికాస్ ఖచ్చితంగా సపోర్టింగ్ అయితే మొదలైపోద్ది. జంటలకి సపోర్టింగ్ అయితే కావాల్సి వస్తుంది. ఖచ్చితంగా నటరాజ్ మాస్టర్ నీతుకి ఎవరు సపోర్ట్ చేయరు, అలాగే అంజలి పవన్ కి ఎవరు సపోర్ట్ చేయరు. బికాస్ వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్, వీళ్ళు మాట్లాడిన బ్యాక్ బిచ్చింగ్ మాటలు, వీళ్ళందరికీ ఇంజెక్ట్ చేసిన మాటలు ఎవరికి నచ్చలేదు. కాబట్టి ఇక కొత్త జంట గురించి చెప్పాలి. కొత్త జంట కలిసే దాన్ని బట్టి ఉంటుంది. అల్టిమేట్ గా కపుల్స్ కి ఉండాలి. డౌన్ లో వచ్చినప్పుడు వీళ్ళిద్దరు ఆబ్వియస్లీ వేసేస్తారు. సో విచ్ ఇస్ వెరీ బ్యాడ్. అలా ఎపిసోడ్ అయితే పెద్ద రచ్చ హీటెడ్ ఆర్గ్యుమెంట్ చేశారు. పిల్ల విత్ రియాషాలు వేసుకుంటూ నటరాజ్ మాస్టర్. సో ఇలా అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ లవ్ మ్యాన్షన్ లో పెట్టారు. నో ఎలిమినేషన్ తర్వాత కొత్త జంటకి అయితే ఒక పవర్ ఇచ్చారు. పవర్ ఆఫ్ సార్ట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఫర్ జంటల గురించి.
1 to 5 స్టార్స్ ఉంటాయట. ఆ స్టార్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎందుకు ఏంటని చెప్పాలి ప్రతి జరగదు. అది లోపల ఉన్న వాళ్ళకి చెప్పకూడదు, వీళ్ళు అనుకోవాలి. అది నెక్స్ట్ వీక్ నుంచి జరుగుద్దేమో అనుకున్నాం. హోప్ రేపటి ఎపిసోడ్ మాత్రం పగిలిపోద్ది. ఐ మీన్ లైక్ గొడవలతో రచ్చ రచ్చ హీటెడ్ డిస్కషన్లు, నటరాజ్ మాస్టర్ బుల్లెట్ డైలాగులు మాస్టర్ ఆడేవి జింకనక్క గుంటనక్క బంటనక్క అంటాడు. హరితారేష్ గారి తర్వాత వరస్ట్ గా బిహేవ్ చేస్తుంది నటరాజ్ మాస్టర్ అని చెప్పుకోవచ్చు. ఆయన ఫస్ట్ 2 వీక్స్ లో తగ్గాడు. బికాజ్ ఎందుకంటే హరీష్ గారు చేసిన ఓవర్ యాక్షన్ లో ఈయన తగ్గిపోయారు. ఇప్పుడు ఈయన మొదలైంది. సో అది మార్చుకుంటే బెస్ట్. గేమ్ స్పోర్టివ్ గా తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఓడిపోతే ఓడిపోయి వెళ్ళిపోతే వెళ్ళిపోయామని ఉండాలి. కానీ ఈగోకు తీసేసుకొని వాలంటీర్గా వెళ్ళిపోతాను, షో వల్ల వెళ్ళట్లేదు అన్న ఫీలింగ్ కోసం చేసిన ప్రయత్నంలో ఎరిపప్పు అయ్యి, ఇంత గట్స్ ఉన్న వాళ్ళు అయితే అంత గట్స్ ఉన్న వాళ్ళు అయితే చివరికి నో ఎలిమినేషన్ పెట్టిన తర్వాత కూడా మేము వెళ్ళిపోతామని చెప్పాలి. అప్పుడు ఎందుకు చాలా ఈజీగా ఉండిపోయారు. ఇవాళ మరి రేపటి రివ్యూతో మాట్లాడుకుందాం ఫుల్ డీటెయిల్స్. అప్పుడు మన వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాం అంటే